అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో విద్యార్థులు యోగా చేస్తూ నిరసన తెలిపారు. లోసంగి గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 300కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామం నుంచి స్కూల్కు వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. అంగన్వాడీకి అయితే ఏకంగా 13 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి ఉంది. ప్రత్యామ్నాయ స్కూల్ ఏర్పాటుతో లాభం లేదని, పర్మనెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించారు. మాది లోసింగ్ గ్రామం, అర్ల పంచాయతీ, రోలుగుంట మండలం. గత సంవత్సరం నుంచి స్కూల్ లేక, అంగన్వాడీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అంగన్వాడీకి వెళ్ళాలన్నా సరే 15-13 కిలోమీటర్లు, స్కూల్కి కింద నడిచి వెళ్ళాలన్నా సరే ఒక 8-9 కిలోమీటర్ల సందర్భంగా మేము స్కూల్ కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాం. అలాగే అంగన్వాడీలో కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు పిల్లలు కూడా వెళ్ళాలన్న స్కూల్కి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే వెంటనే మాకు అంగన్వాడీ మరియు స్కూలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎంఆర్ఓ, అలాగే ఎంపీడీఓ అధికారులందరూ కూడా లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు. దీనికి పర్మనెంట్ స్కూల్ ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి అప్పుడు ఆర్డీఓ గారు ఒక లెటర్ కూడా తయారు చేశారు. అయితే ఆల్టర్నేట్ స్కూళ్ళు అనేది లోసింగ్ గ్రామానికి, పిత్రిగడ్డ గ్రామానికి ఇస్తున్నారు. ఆల్టర్నేట్ స్కూల్లో టీచర్గా చెప్పాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ డిగ్రీ పాస్ అయిన లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అధికారులు వేరే వాళ్ళని రిక్రూట్ చేసి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి టీచింగ్ చెప్పిస్తారు. దీనివల్ల డబ్బులు 10 ఇచ్చిన జీతం కూడా 6 నెలలు ముందుగా రావు, ఎప్పుడో అయిపోయిన తర్వాత వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే పర్మనెంట్గా స్కూల్ లేకపోవడం వల్ల విద్య అభ్యసించడానికి చాలా ఇబ్బందిగా పడుతుంది.